నమస్తే. బాచుపల్లి ప్రగతి నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎగ్జాక్ట్లీ నేను అదే ప్లేస్లో ఉన్నా. నా పక్కనే కేజీఎన్ కన్వెన్షన్ ఉంటుంది. ఈ పక్కనే అక్కడ ఎదురుగా మీకు ఏడిఆర్ అండ్ మకుట మైస్పేస్ 1 అని ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఈ ప్లేస్లో నేనున్న ప్లేస్లో దాదాపు 28 నుంచి 30 షాపులు ఉంటాయి. ఈ షాపులు ఏంటంటే మొత్తం ఫర్నిచర్, అంటే సోఫాలు, కుర్చీలు, కిటికీలు, గేట్లు, తలుపులు, సోఫాలు, ఇవన్నీ షాపులు ఈ నుంచి తీసుకుంటే ఆ చివరి వరకు ఉంటుంది. అక్కడ మీకు జనాలు కనిపిస్తుంటారు. అక్కడ ఆ జనాల వరకు ఉంటాయి షాపులు. దాదాపు 28 నుంచి 30 ఉంటాయి. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 8 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకరు చూసి ఒకరు వచ్చి ఇది లీజుకు తీసుకున్నారు. అంటే రెంట్ కడుతూ ఇక్కడ షాపు పెట్టుకొని వీళ్ళంతా ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే వండుకుంటారు, ఇక్కడనే ఫర్నిచర్ అమ్ముకుంటారు. అయితే ఏం జరిగిందంటే నిన్న మంగళవారం 10 లేదా 10:30కు నా పైన చూడండి హై టెన్షన్ విద్యుత్ వైర్లు కనిపిస్తున్నాయి మీకు. అక్కడ బ్లాక్ స్తంభం ఉందా, ఆ స్తంభం నుంచి వైర్లు ఉన్నాయా అక్కడ మీకు విజువల్గా కనిపిస్తుంది చూడండి. ఆ స్తంభం వైర్లు సరాసరి కింద పడ్డాయి, ఊసి అంటే తెగి కింద పడ్డాయి. ఆ వైర్ ఇదే, ఇదిగో ఇది చూడండి. ఆ వైరు, ఈ ప్రమాదం ఎట్లా జరిగిందంటే దీనివల్ల ఇగో ఈ వైర్ వల్ల జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ వైర్ వల్ల జరిగింది. అంటే ఈ స్తంభం మీద ఉన్న వైర్లు కింద పడడం వల్ల ఇక్కడ ఫర్నిచర్ ఉంటుంది కదా, కామన్గానే ఫర్నిచర్ ఉండడం మొత్తం కాలిపోయింది. స్టార్ట్ అయింది 10-10:30కు స్టార్ట్ అయింది. దీనిలో బైకులు కాలిపోయినాయి. ఇక సంతోషపడాల్సిన అవసరం ఏమైనా ఉంది అంటే ప్రాణ నష్టం జరగలేదు. అది కూడా ఎట్లా జరగలేదో నేను చెప్తా. ఒకసారి మనం విజువల్ చూద్దాము. ఇక్కడ లోపలికి రండి. ఇదంతా ఫర్నిచర్ షాప్. ఇదేంది కుర్చీల షాపా? ఇది కుర్చీలు ఇది అమ్మే షాప్. ఇది పూర్తిగా దగ్ధం అయిపోయింది. మీరు చూడండి, మొత్తం వేడి వస్తుంది, ఇంకా వేడి తగ్గలేదు, వేడి వస్తుంది ఇంకా. ఇవి బీరువాలు. అయితే ఇవి షోరూమ్ అమ్మారంట వీళ్ళు, సెకండ్ హ్యాండ్వి కూడా అమ్ముతారంట ఇక్కడ దాదాపుగా. ఇది మామూలుగా మీకు తెలుసు కదా, ఈ ఊయల ఊగినట్టు ఉంటుంది కదా, అది మొత్తం దగ్ధం అయిపోయింది. ఓన్లీ ఇనుపరాడ్లు మాత్రం మిగిలినాయి. బీరువా ఇగో ఈ దీనికి సంబంధించి ఈ టైర్స్కు సంబంధించిన ఇవి కుర్చీలు, ఇగో ఇనుప మొత్తం బీరువాలు. శిథిలాలు మిగిలినాయి, ఓన్లీ శిథిలాలు మాత్రమే. ఇప్పటికి కూడా వేడి తగ్గలేదు. 10:30కు జరిగితే ఫైర్ ఇంజన్లు కూడా కొంచెం తొందరగా స్పందించారంట. ఒక గంటలనే వచ్చారంట, గంటన్నరలో వచ్చారంట. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ఎందుకు జరిగింది ఇంత నష్టం అంటే కూడా అంటే ఇప్పుడు ఈ పొగ కమ్ముకుంటుంది కదా, ఎవరేం చేయలేరు. మనకు మంట అక్కడ దూరంగా, అక్కడ చాలా ఒక 10 మీటర్ల దూరం ఉన్నా వేడి కొడుతుంది మనకు. కాబట్టి ఏం చేయలేము మనం. ఒకసారి లోపల కూడా వెళ్దామా ఒకసారి. ఇక్కడ వరకు మొత్తం మాడి మసైపోయింది, బూడిద మొత్తం వంగిపోయినాయి. ఇవి వంగిపోయినాయి చూడండి. ఇవి పైన ఉండాల్సినవి వంగిపోయినాయి. ఏ స్థాయిలో మంటలు చెలరైనో మీరు అర్థం చేసుకోండి. ఇగో వెనకకు మా వ్యక్తి రాలేకపోతున్నాడు. ఒకసారి చూద్దాము వస్తే. ఇట్లా వెళ్ళొచ్చు గణేష్, మనం ఇట్లే రండి. ఇది మొత్తం బీరువాల షాప్ ఉన్నట్టుంది, మొత్తం బీరువాలుగా. అయితే ఒకటి మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఒక్క ప్రాణ నష్టం కూడా ఎందుకు జరగలేదంటే వెనక డోర్లు ఉన్నాయి. చాలా మంది అట్లా తప్పించుకున్నారు. వెనక డోర్లు ఉన్నాయి. ఒకసారి చూద్దాము. వేడి చాలా ఉంది, ఇంకా కాలుతున్నాయి పైపులు. మెల్లగానే జాగ్రత్త. ఎట్లా అయిపోయినాయి చూడండి. ఇంకా మంట వస్తుంది. మంట ఇంకా చెలరేగుతుంది అక్కడ. కుర్చీలు మొత్తం పోయినాయి. ఎంత ఎక్కడ స్పాంజ్ ఉంటుందో మొత్తం కొట్టుకపోయింది, మొత్తం పోయింది. ఇక ఇదంతా బూడిద అయిపోయింది. ఇదే మంచాలు ఇవి. ఇది మంచం. వాళ్ళు మరి అమ్మేటివా, నాకు తెలిసి అమ్మేటివా అనుకుంటున్నా. వాళ్ళు వండుకునే గిన్నెలు కూడా అక్కడనే ఉన్నాయి చూడండి. ఇది పెంకు, వాళ్ళు వంట చేసుకునేది. తర్వాత ఇక అన్నం వండుకునే గిన్నెలు ఇవి. ఇవన్నీ వాళ్ళ వంట సామాన్కి సంబంధించినవి ఉన్నట్టున్నాయి. ఇదేదో ప్లేట్ మొత్తం మాడి మసి అయిపోయింది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ టిఫిన్ బాక్స్
నల్లగా అయిపోయింది. ఇది అంతా వంట రూమ్, ఇది వంట రూమ్. అయితే వీళ్ళంతా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే వీళ్ళు వెనక సైడ్ కూడా డోర్ ఉంది, అక్కడ డోర్ చూపించండి ఒకసారి. ఆ డోర్ ఉన్నందుకు వెనక సైడ్ వెళ్ళిపోయారంట చాలా మంది. ఒకవేళ వెనక సైడ్ డోర్ లేకపోతే మాత్రం చాలా భారీ నష్టం జరిగేది. ఇక్కడ కుర్చీలు చూసుకోవచ్చు మీరు. ఇగో ఈ డోర్ వల్ల వాళ్ళు బయటకు వచ్చిండ్రు. ఇగో ఈ డోర్, ఈ వెనక డోర్ నుంచి వచ్చారు బయటికి చాలా మంది. ఒకవేళ ఈ డోర్ లేకపోతే ఓన్లీ ఫ్రంట్ డోర్ ఉంటే మాత్రం భారీ ప్రాణ నష్టం జరిగేది. వాళ్ళు నడితే చెప్పారు, మాట్లాడిద్దాం వాళ్ళతోటి కూడా. మొత్తం శిథిలాలు తప్ప ఏం లేవు, మొత్తం బూడిద అయిపోయింది. ఇక ఇదంతా స్పాంజ్, ఈ సోఫాలకు సంబంధించిన స్పాంజీ. జాగ్రత్త, ఇంత నష్టం మామూలుగా జరగలేదు, ఘోరం. ఇది సిస్టమ్ ఉన్నట్టుంది. ఇది ఒకసారి చూపించవా? ఈ సిస్టమ్, ఇది సిపియు. ఇది కూడా ఖాళీ బూడిద ఇదంతా సిపియు. వాళ్ళకు ఉంటది కదా మామూలుగా డాటా సెక్వెన్స్. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది మొత్తం వేడికే కూలిపోయింది, జాగ్రత్త. మొత్తము ఎక్కడికక్కడ బూడిదైపోయింది. మనం ఇంకా విజువల్ చూద్దాము. ఇది చైర్కు సంబంధించి, ఈ చైర్, ఈ మొత్తం కడ్డీలు ఎక్కడికక్కడ వంగిపోయినాయి. వాస్తవంగా ఎక్కడికక్కడ వంగిపోయినాయి. ఈ రేకులు పడిపోయినాయి.